లోకేష్ గురించి చెప్తున్నారు. ఏంటి అసలు లోకేష్ ఎట్లా మరి చంద్రబాబు నాయుడు తర్వాత లోకేషే వస్తాడు, జేసీ దివాకర్ రెడ్డి గారి తర్వాత జేసీ పవనే వస్తాడు, తర్వాత ఏంటి అసలు మీ కాంబో ఎలా ఉండబోతుంది? స్టేట్లో పాలిటిక్స్ ఇంత లా అండ్ ఆర్డర్ లేని పాలిటిక్స్, లేకపోతే అసలు డెవలప్మెంట్ గ్రోత్ ఆ థింకింగ్ లేని పాలిటిక్స్, ఒక డిఫరెంట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. జనానికైతే క్లారిటీ ఉంది, సరే మాకైతే కొంత అర్థమవుతుంది. సరే వాటిని మేము పూర్తిగా మీరు చెప్పినట్టు మేము చెప్పకూడదు కాబట్టి మా పరిధిలో అసలు ఏంటి, ఎట్లా టీం మీరు ఎట్లా చేయబోతున్నారు? ఎక్సలెంట్ క్వశ్చన్ అడిగారు. మాకు ఒక డిసడ్వాంటేజ్ అంటే లోకేష్ గారు కానీ నాకు కానీ కొద్దిగా బ్యాక్గ్రౌండ్ ఉండే, అంటే తల్లిదండ్రులు కొద్దిగా బ్యాక్గ్రౌండ్ పొలిటికల్ ఫ్యామిలీస్ వచ్చి బాగా చదువుకుని వచ్చి ఎక్కడికెక్కడ దిగజారలేమండి. ఓకే, మాకుండే డిసడ్వాంటేజ్ అది. లోకేష్ గారు కూడా ఉండే డిసడ్వాంటేజ్ అది. ఎక్కడ దిగజారేది ఆ పిల్లోడు? ఫారెన్లో చదువుకున్నాడు, స్టాన్ఫోర్డ్లో. వాళ్ళ నాన్న క్రమశిక్షతో ముందుకు తీసుకెళ్ళాలి పార్టీని అని అనేటారు. ఎక్కడికంటే నోరు ఎట్లా అంటే ఎట్లా వాగలేడు, అబద్ధాలు చెప్పలేరు, ఎవరినంటే వాళ్ళు దూషించలేరు. ఇది ఒక డిసడ్వాంటేజ్. రాజకీయాలు అది ఉంటేనే ముందుకు వచ్చేటట్టున్నది. ఇప్పుడు మీరు చూస్తున్నారు తాడిపత్రి ఇన్సిడెంట్ కూడా అన్ని ఇట్స్ పెట్టుకొని మర్యాద ఏమీ లేదు, మేము వీధి కుక్కల్లాగా పోతాం, ఎక్కడికైనా పోతాం, ఎక్కడైనా మొరుగుతాము అని ఉంటేనే పైకి వచ్చేటట్టున్నాము. లోకేష్ గారు ఇది వండర్ఫుల్, వెరీ హార్డ్ వర్కింగ్, గ్రాస్ప్ చేస్తాడు. ఏదో తెలుగు రాదు అని ఒకప్పుడు తప్ప అది కూడా బ్రహ్మాండంగా ఇప్పుడు అది పోయింది. మీ ముఖ్యమంత్రి గారు మీ స్నేహితులను చూసిన తర్వాత తెలుగు అందరూ ఇదే తెలుగు, ఆయన పబ్లిక్ ముఖ్యమంత్రిగానే తెలుగు ఎన్నో చోట్ల మిస్టేక్స్ చిన్న చిన్న జరుగుతాయి. సోషల్ మీడియా వైఎస్ఆర్ బాగా స్ట్రాంగ్ అండి, దాన్ని తీసుకొని ఒక ఇమేజ్ పెయింట్ చేశారు తప్ప ఆ అబ్బాయి కూడా క్లియర్ గా అంటాడు, ఏం దాంట్లో ఏం దాచిపెట్టేది ఏం లేదు. సోషల్ మీడియా చేశారు. ఎక్సలెంట్ లీడర్షిప్ క్వాలిటీస్ అని మీరు చూస్తున్నారు. గత 8 నెలల నుంచి ఆయనే తెలుగుదేశం పార్టీ ఇంచుమించు అన్ని ఎక్కడ చూసినా ఏం జరిగినా, రైతులకి నష్టం జరిగిన రైతుల్ని మీరు పెద్ద సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు. ఎంత పెద్ద సర్టిఫికేట్ ఇస్తే మళ్ళీ అది భరాయించలేవారు లోకేష్ కూడా. అంటే నిజంగా మీరు చెప్తున్నారు, ఇవ్వాల్సిన అవసరం ఏం లేదండి, రైట్, ప్రజలు నిర్ణయిస్తారు. రైట్, మరి అంత వెళ్ళాడు బాగానే ఉంది, మన వరదలు వచ్చినప్పుడు వెళ్ళాడు, అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇక్కడ కూర్చుంటే అట్లా ఇంట్లో దాన్ని అంటే పార్టీలో నాయకత్వాన్ని సంబంధించి ఆ రోజు చంద్రబాబు నాయుడు పనిచేసినా, ఎన్టీ రామారావు పనిచేసినా, దివాకర్ రెడ్డి గారు పనిచేసినా, ప్రభాకర్ రెడ్డి గారు పనిచేసినా, వీళ్ళు అసలు ఎప్పుడూ కూడా ఇంట్లో ఉండేటువంటి రోజులు అతి తక్కువ. సంవత్సరంలో 20 రోజులు ఉంటారు. మీరేమైనా సంవత్సరంలో 6 నెలలు 7 నెలలు ఇంట్లో ఉండి మిగిలిన మీరు చూస్తే ఇప్పుడు కూడా గుంటూరులో ఉంటాడు, రోజు రోడ్లంబడి తిరగాల్సిన అవసరం ఏముందండి? తిరగలేరు కదా, ఇష్యూస్ ఉన్నాయి కూడా. కరోనా అని ఎక్కడ పోతే అక్కడ కేసులు, మేమేం చేసినా కేసులు. మీకు తెలుసు ఆయన మీద ఇప్పుడు 30-40 కరోనా కేసులు ఉంటున్నాయి. ఏందని అది వాళ్ళకి లేదు, అది మీకే వర్తించింది. కరోనా అనేది మీకు వరకే. అంతే అంతే. ఎమ్మెల్యేలు తిరుగుతున్న వైఎస్ఆర్ ఏం పట్టించుకోరు. కానీ మా అపోజిషన్ లేదు, 5 మంది ఉన్నా కూడా మొన్న మీరు చూసారు, నేను బైక్ ర్యాలీ పెట్టాను, అందరికి పర్మిషన్ ఇచ్చారు, కానీ నాకు ఇకుండా నన్ను అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఎక్కడ రూల్స్ స్వామి? మీరేమో తెలుగుదేశం వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళు బొత్స సత్యనారాయణ 5,000 మంది మీటింగ్ పెట్టి ఏం ప్రాబ్లం లేదు, నేను కొన్ని 100 మందితో పర్మిషన్ కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేయడం జరిగింది. ప్రభుత్వం కింద నుంచి పై వరకు అరెస్ట్ చేసి తీసుకెళ్లి స్టేషన్ కి రొటీన్ పోలీసులు కేసులు పెడతారు. సార్ మీకు తెలుసు కదా ప్రభుత్వం వైఖరి, ఎందుకు మీరు దాన్ని? మా ఇంట్లో 4 ఉన్నారండి మగోళ్ళు, మా నాన్నగారు, చిన్నాన్నగారు, మా తమ్ముడు అశ్మిత్ రెడ్డి, నేను. 4 మీద కేసులు పెట్టారండి. ఇప్పుడు సంఖ్య ఎంత? 150. అంటే ప్రభాకర్ రెడ్డి గారి మీద ఒక 50 ఏమో పెట్టినట్టున్నారు. 24. అశ్మిత్ ఒక 20-30, దివాకర్ రెడ్డి గారి మీద ఒక 2, నా మీద ఒక 5-6 కోవిడ్ కేసులు, మొన్న ఇవి అవి అన్ని. ఏదైనా కానీ దగ్గర 100కి ఇచ్చారు, ఇంకొక 50 పెండింగ్ ఉన్నట్టుంది. అంటే ఒక ఖచ్చితంగా అది కూడా 150 అన్నారు కదా, ఇప్పటికే 2 years కన్నా అయిపోతాయండి. ఓకే, నెక్స్ట్ 2 years లో 50 కూడా కంప్లీట్ అయిపోతాయి. 151 ఏమైనా టార్గెట్ పెట్టుకున్నారు? అది అడగాల మరి, ఎందుకంటే వీళ్ళు టార్గెట్ల మీదే పోతున్నారు. మన చూస్తే మా మైన్స్ మీద అండి 1 టన్ కాదు, ఒక రాయి కూడా ఇల్లీగల్ మైనింగ్ చేయలేదు. ఇన్ని సంవత్సరాలు రాజకీయాలు ఉన్నాము, ఎట్లుంటాయి పరిస్థితులు మాకు తెలుసు. ఏమంత కర్మ మాకు చేయాలని ఇట్లాంటి ఇల్లీగల్వి. ఎవరో ఇట్లా అన్నట్టున్నారు, మరి ముఖ్యమంత్రి ఎవరన్నారే 100 కోట్లు వేయాలరా వాళ్ళకి. 100 వేసేసారా? అక్షరాల 100 కోట్లు 24 లక్షలు వేసారండి. అంటే ఊరు నోటి మాటకి 100 అంటే 100 వేసేయడమే. అది ఎంత అసలు ఉందా అంత మెటీరియల్ చూపించడానికి కూడా ఏమన్నా ఉందా? జరగకూడదు కదా మైనింగ్ అంటే, ఎంత కొంత జరిగింది అనుకుంటా కదా. అలా కాదండి, అలా కూడా చేయమండి. చేసేది పెద్ద ఎత్తున చేయాలి, కానీ గాలి జనార్దన్ రెడ్డి గారు ఊరికి అరొక రోజు చేసి ఎందుకు, అదొకటి ఎందుకు మనకు చెడ్డ పేరు? చేస్తే కొడితే అట్లన్నా గాలి జనార్దన్ రెడ్డి చేస్తారేమో, కానీ ఎక్కడ చేయలేదండి. గమనున్న ఉంటాగా నేను దాని గురించి నేనే టాపిక్ తీసుకొచ్చి ఎందుకు అడుగుతాను. అట్లా ఉన్నది పరిస్థితి. 100 కోట్లు అంటే ఏంటి 100 కోట్లు, రైట్, 150 కేసులు పెట్టు అంటే ఏదో మాట వరుస కంటే పెట్టడమే. ఏంది అసలు?